నేను బాగా సక్సెస్‌లో ఉన్నప్పుడు ఆ కాంపౌండ్‌లోకి ఎంటర్ అయ్యాను. 'సీమ టపాకాయ' అని ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎంటర్ అయ్యాను. హ్మ్. అక్కడ 'దేనికైన రెడీ' అనే ఒక మంచి మంచి హిట్ వచ్చింది ఆ కాంపౌండ్‌లో. హ్మ్. మోహన్ బాబు గారి కంపెనీకి హిట్లు పెద్ద చూడని కంపెనీ కాదు ఆయన. ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసారు. విష్ణుబాబు కూడా 'ఢీ' చూసాడు. హ్మ్. ఇష్యూ కాదు. బట్ అప్పుడు నేనెళ్ళి ఆ సినిమా హిట్ అవ్వడంతో ఒక పాజిటివ్ వైబ్ ఉంటది. నన్ను బాగా ఇష్టంగా చూసుకుంటారు. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. పాజిటివ్ అదే. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నాకు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేదు. హుహు. బయట, బయట వాస్తవంగా చాలా వాళ్ళకి ఉన్న దాన్ని చెడ్డ పేరంటామా, అదే. అపవాదంట నేను. చెడ్డ హ్మ్. పేరంటం కన్నా, వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళ పైన అబాండాలేసి వాళ్ళకి చెడ్డ పేరు ఆపాదించారు. అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ట్రోల్స్ ఎక్కువొస్తున్నాయి గదా! వస్తుంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక మాట్లాడే విధానం ఉంటది. కొంతమంది ముక్కుసూటిగా మాట్లాడతారు. అదే. అందులో ఆంతర్యం వేరే ఉంటది ఆళ్ళకి. చెడేం ఉండదు ఆళ్ళకి. చాలా మంచే ఉంటది. హ్మ్. "రేయ్! నువ్వు నాతో మంచిగా ఉండు లేకపోతే బాగోదు" అంటాను. అంటే బాగోదు అన్న దాన్ని మీరు పట్టుకొని, మా అంతు చూస్తావా? బాగోదంటే ఏం చేస్తావు నువ్వు అన్నాడనుకోండి, దానికి అదే. సమాధానం ఉండదు. అట్లాగా వాళ్ళు కొన్ని ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి వల్ల హ్మ్. కొంత కొంత మాట్లాడడం వల్ల ఎక్కువ బ్యాడ్ జరిగింది ఆళ్ళ పైన. అదే. పనిగట్టుకు బ్యాడ్ జరిగింది. హ్మ్. అంటే మా మా కొంత మాట్లాడడం వల్ల గానివ్వండి, దాన్ని ఎక్కువ చేసి చూయించడం వల్ల గాని అంటే కావాలని ట్రోల్ చేస్తున్నారు. అని ఒక హీరో ముఖ్యంగా ఒక హీరో మొన్న ప్రెస్ అవును. మీట్‌లో మీరు ఉన్నారు ఆ రోజు. అవును. ఒక హీరో సంబంధించిన వాళ్ళే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర జూబ్లీ అవును. హిల్స్‌లో అలా నేను ఆయన ఈ టాపిక్ ఎప్పుడు నేను మాట్లాడను. అదే. మాట్లాడుకోలేదు. ఎందుకంటే నేను చాలా పర్సనల్‌గా ఉంటాను వాళ్ళతో. హ్మ్. కాకపోతే ఆ హీరో ఎవరు? ఇది అయన్నీ సింపుల్‌గా ఆలోచిస్తే సింపుల్‌గా అర్థమయ్యే విషయాలు. మనం దాని గురించి అదే. ఆలోచించాల్సిన పని లేదు. అంటే కావాలని ఎవరైనా చేస్తారా అనేది అనుమానం. అంటే ఒకటండి ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళకన్నా నన్ను ద్వేషించే వాళ్ళే ఎక్కువగా పనిగట్టుకొని చేయటం వల్ల, సోషల్ మీడియాలో వాళ్ళ స్ట్రెంత్ ఉండటం వల్ల, ఇది ఎక్కువ ప్రాపగాండా అయిపోతుంది. అంతేగాని వాస్తవంగా మోహన్ బాబు గారిని దగ్గరగా చూస్తే, విష్ణుబాబు గారిని గాని చాలా మంచోళ్ళాళ్ళు. అదే. ఆళ్ళు అసలు ఆహ్, చాలా పక్కా మాట మీద ఉంటారు. బట్ మాట తప్పితే మాత్రం చాలా సీరియస్‌గా ఉంటారు. ఓకే. నువ్వు మాటిచ్చావు గదా! నేను మాట ఆ రోజు చెప్పావు గదా! దీనిపైన వాళ్ళు సీరియస్‌గా ఉంటారు. అవును. దీన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి చూయిస్తాం మనం. అదే. అది అది అదంతే దానివల్ల వచ్చే ఇబ్బందులయి. ఇబ్బందులు. ఆయన మాట పడ్డు. అదే. మాట వినడు. హుహు. అంతే ఆయన ఫిక్స్. ఇంక మళ్ళీ జరుగుతుంది అని కూడా నేను ఈ సినిమా ఫీల్డ్‌లో వర్గాలున్నాయని మీరు భావిస్తున్నారా? ఉంటాయండి. ఉండకుండా ఎందుకుంటాయి? మా సినిమా ఫీల్డ్ ఏమన్నా అతీతమా ఏంటి? అదే. మనిషి అంటేనే వర్గం. అదే. ఇద్దరు మనుషులుంటేనే నలుగురు మనుషులుంటే వర్గాలుంటాయి. అలాంటిది ఇన్ని వేల మంది పనిచేసే సినిమా ఫీల్డ్‌లో వర్గాలుండవా? ఉంటాయి. అదే. బట్ ఎన్ని వర్గాలున్నా కలిసుంటాం అన్నది అంటే మీరు ఒక వర్గానికి దగ్గరగా ఉండటం వల్ల, ఇంకో వర్గానికి దూరం అవుతున్నామనే భావన వస్తదిగా? అలా ఏం లేదు. నాకు 'చిరంజీవి' గారితో సినిమా చేయమని ఆఫరొచ్చింది. 'అల్లు అరవింద్' గారు, 'అశ్విని దత్' గారు నాతో సినిమా చేద్దాం అనుకున్నారు. ఆహ్, బ్యాడ్ లక్ జరగలేదు అయన్ని సినిమాలు. ఇప్పుడు అదే. నేను అట్లాంటియేది ఉండదు. హ్మ్. సినిమా ఫీల్డ్ అంతా ఒకటేనండి. బట్ ఇప్పుడు లైక్ రాజకీయాలనుకోండి మనుషులంతా ఒకటే కదా! బట్ రాజకీయాలు, గ్రూపులు 10, 15 పార్టీలు వస్తాయి కదా! అదే. సో, ఏ వర్గం ఆ వర్గం ఉంటది. అలాగే సినిమా ఫీల్డ్‌లో కూడా వర్గాలుండొచ్చు. అది తప్పని కూడా నేను అనుకోను. హ్మ్. ఇప్పుడు మీరున్నారండి, నేనున్నానండి. నేను నే మా మా ఊరబ్బాయొచ్చాడు. మీరు మా ఊరబ్బాయి ఒకే టాలెంటు. నేను మా ఊరబ్బాయిని తీసుకుంటానా? మిమ్మల్ని తీసుకుంటానా? అంతే కదా! సేమ్ టాలెంట్. అంతే. అప్పుడు నేను మా ఊరబ్బాయిని తీసుకుంటా. హ్మ్. అలాగే ఇక్కడ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళలో సేమ్ టాలెంట్ ఉన్నప్పుడు, వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకుంటారు. అంతే అది కదా! ఏ వర్గంలో అయినా ఉంటది. అదే. అదే. ఒక వర్గం అని కాదు. అదే. మనోడే కదరా! సేమ్ టాలెంట్ వాడికి టాలెంట్ ఉంది, వీడికి టాలెంట్ ఉంది. వీడికి అవకాశం ఇద్దాం మనోడు కాబట్టి అనుకుంటాం. హ్మ్. అది పెద్ద తప్పని నేను ఫీల్ అవ్వను. అదే. అంటే కొంతమంది సినిమా ఫీల్డ్‌కొచ్చిన తర్వాత అంటే మా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ పేరు చివర పెట్టుకుంటే, అది ఇబ్బందికరమని భావించి తీసేస్తూ ఉంటారు. మేబీ నాకు తెలీదది. మీరేమో మీ మీ నాగేశ్వర రెడ్డి అనే పెట్టుకుంటున్నారు. నాకు తెలియకుండా నేను ముందు ప్రొజెక్ట్ అయిపోయా. నా టైటిల్‌లో గాని అన్నిట్లో ప్రొజెక్ట్ అయిపోయా. నాకు చిన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు నాగేష్ అని పడితే మా ఊర్లో నాగేశ్వర రెడ్డిని తెలుసు కదా నేను. హ్మ్. నేను మా మా ఊర్లో తెలియాలంటే నాగేష్ అని పెట్టుకుంటే తెలీదు గదా! నేను ఇండస్ట్రీలో ఇది అన్నది టాలెంట్ తప్ప. అదే. పేరు చివర 2 అక్షరాలో, 3 అక్షరాలో ఇండస్ట్రీలో నిలబెడతాయనుకోవడం అన్నది అమాయకత్వం అండి. అలాగంటే ఒక సామాజిక వర్గం వాళ్ళే మొత్తం అంతా సూపర్ స్టార్‌లు, సూపర్ దేవుళ్ళయిపోవాలి కదా! అదే. మరి ఈ సామాజిక వర్గంలో ఫ్లాపులున్నాయి, ఆ సామాజిక వర్గంలో ఫ్లాపులున్నాయి. మా సామాజిక వర్గంలో హిట్లున్నాయి, ఇంకో సామాజిక వర్గంలో హిట్లున్నాయి. ఇప్పుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు ఏ సామాజిక వర్గం? అదే. ఆయన టాప్ రైటర్ ఎలా అయ్యాడు మరి? లేదంటే వీళ్ళే అవ్వాలి కదా! అలా అవును. ఏమి ఉండదు. టాలెంట్‌ని బ్రేక్ చేసేది ఏమీ లేదండి.
టాలెంట్ ఉంటే 5గురిలో మనోడు ఉంటే మనోడికి చేయిస్తారు. అంతే తప్ప టాలెంట్ లేనోడిని ఏ సామాజిక వర్గంలోనైనా సరే ఎంకరేజ్ చేయరని నేను అనుకుంటాను. నా పర్సనల్ ఒపీనియన్ అది. జీ అంటే ఏంటండి? గాలెమ్మ గారి. గాలెమ్మ. గాలెమ్మ గారి. గాలెమ్మ గారి. గాలెమ్మ గారి అంటే ఈ గాలి ఈ ఈ కర్ణాటక ఇదండి. మేము లింగాయత్స్. కర్ణాటక రెడ్డిస్ దీని నుంచి వచ్చిన ఇదనమాట. నా బాటలో ఉన్నారు కాబట్టి. కర్ణాటకలో ఉంటుంది లింగాయత్ రెడ్డిస్ అంటాం కదా. ఆ కర్ణాటక నుంచి మా తాతలు వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇటు వచ్చి. ఓకే. మరి సినిమా రంగానికి వచ్చి మీరు సాధించారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధించాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే చాలా హిట్లు ఇచ్చారు, కానీ అట్లాగే కొన్ని ఎక్కువ ఫ్లాపులు కూడా వచ్చినాయి. అది ఎట్లా జరిగింది మరి? ఫ్లాప్లు హిట్లు అన్నది ఎవరి చేతిలో ఉండే. నేను ఒక 3-4 సంవత్సరాల క్రితం కూడా హిట్లు ఎక్కువ ఉండేవి. నాకు 70% హిట్లు ఉండేవి, తక్కువ ఫ్లాపులు ఉండేవి. ఆ తర్వాత 3-4 ఫ్లాపులు పడేసరికి సగం సగం 50-50 అయిపోయింది. ఇప్పుడు నేను 18-19 మూవీస్ చేశాను. అందులో దాదాపు సూపర్ హిట్లు ఒక 7, యావరేజ్లో ఒక 3-4 ఉంటాయి. సో సక్సెస్ పర్సంటేజే ఉంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోవడం వల్ల ఫ్లాప్లో ఇప్పుడు ఈ తప్పు ఎక్కడ జరుగుతూ ఉంటుందండి? ఇప్పుడు కొరటాల శివ గారికి మంచి పేరు ఉంది, పూరి జగన్నాథ్ గారికి మమ్మడని పేరు ఉంది. అలాంటి వాళ్ళు మరి కొరటాల శివ గారు ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చారు, పూరి జగన్నాథ్ గారు లాంటి వాళ్ళు లైగర్ లాంటి ఫ్లాప్ ఇచ్చారు. అంటే ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంటుంది సాధారణంగా? డైరెక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి ఒకే కష్టం పడతాడు. తను అనుకున్నది రైటా రాంగా ఇక్కడే ఉంటుంది. నేను ఒక థాట్ అనుకుంటా, ఆ థాట్ని దానిపైన హార్డ్ వర్క్ చేస్తాను. ఈ కథని నిలబెట్టే అంశాలు ఏంటో అన్నీ బయటికి తీసి దానికి ఎవరు కావాలో వాళ్ళని పెట్టి సినిమా తీస్తాం. బేసిక్గా మనం ఏం అనుకుంటామో అందులోంచే ఏదైనా వస్తుంది. అనుకున్నది రైట్గా లేనప్పుడు ఫ్లాప్లు వస్తాయి. అట్లా కాకుండా ఒక హీరోగా ఇన్వాల్వ్ అయిపోయి ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పడం వల్ల కూడా ఫ్లాప్లు వచ్చే అవకాశం ఉందా? ఉండవండి. హీరోలు ఇన్వాల్వ్ అయ్యి ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఫ్లాపులు చేస్తారని నేను అనుకోను. వాళ్ళ వల్ల కాదు. డైరెక్టర్ని కాదని సినిమా ఫ్లాప్ అవ్వడం అన్నది జరగదు. ఇంపాసిబుల్. సలహాలు ఇవ్వచ్చు. ఏ హీరోకైనా ఒక రైట్ ఉంటుంది. తను హీరోగా సినిమా చేసేటప్పుడు కొత్త హీరోలు కూడా సజెషన్స్ ఇచ్చే రోజులు ఇవి. ఎందుకంటే సినిమా ఓపెన్ అయిపోయింది. ఒకప్పుడైతే ఇవన్నీని, ఇప్పుడు ఇంకా బాగా బాహాటంగా ప్రపంచ సినిమాను చూసే ఈ రోజుల్లో కొత్త కుర్రోడు కూడా సలహాలు ఇస్తున్నాడు. సార్ ఇలా అది డైరెక్ట్గా నచ్చితే తీసుకుంటే, నచ్చకపోతే తీసుకోడు. అంతేగాని బలవంతంగా నువ్వు ఇలా చేయాల్సిందే అన్నా సరే ఆ 1-2 సీన్ల వల్ల సినిమా ఫ్లాప్ అవుద్దని మాత్రం నేను నమ్మను. ఇది ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఒక హీరో ఇన్వాల్వ్మెంట్ ఫ్లాప్ అయిందంట మనం సోషల్ మీడియాలో కూడా తెగ రాస్తుంటాం. అవన్నీ అబద్ధాలు. అలా జరగదు. కానీ అపజయాలు లేకుండా హిట్లు వస్తున్నాయి డైరెక్టర్లు కూడా ఉంటున్నారుగా. ఒక్క డైరెక్టర్ అండి. ఒకప్పుడు ఆదూరి సుబ్బారావు గారు ఉండేవారు, ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు. మిగిలిన వాళ్ళు చూపించండి. అదే అలా ఏం ఉండదు. అలా కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక స్థానం ఇస్తారు ప్రేక్షకులు. చిన్న చిన్న తప్పులున్నా అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే క్షమించేస్తారు. ఓకే. అలాంటి దర్శకుల్లో రాజమౌళిని పెట్టేశారు. ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా అద్భుతం చేస్తాడన్నది ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్, ఆడియన్స్.